హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. టాలీవుడ్లో మోస్ట్ అవైటింగ్ మూవీగా ఎన్టీఆర్ కొరటాల శివల దేవరా నిలుస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ సెప్టెంబర్ 27కి ఫిక్స్ అయింది. 5 భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ కూడా దాదాపు పూర్తయింది. 400 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని సమాచారం. త్వరలోనే ప్రమోషన్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఇది సినిమాకి బాగా ప్లస్ అయ్యే అంశం. భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇక కలెక్షన్ల పరంగా ఈ సినిమా కొన్ని రికార్డులని క్రాస్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల్లో RRR తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 415 కోట్లు కలెక్ట్ చేసి నంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఆ తర్వాతి స్థానం బాహుబలి 2 చిత్రానిది. ఈ చిత్రం 330 కోట్లు కలెక్ట్ చేసింది. కల్కి 2898 ఏడి 296 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక సలార్ 234 కోట్లతో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఐదో స్థానంలో అలా వైకుంఠపురం ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర టాప్ 5 లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోల సినిమాలు రన్ అయిన రోజుల ప్రకారం కాకుండా కలెక్ట్ చేసిన డబ్బును బట్టి ఆ సినిమా రేంజ్ను లెక్కిస్తున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని లెక్కకు మించిన థియేటర్స్ లో సినిమాని రిలీజ్ చేయడం ద్వారా తమ టార్గెట్ ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, ఆల్రెడీ కలెక్షన్స్ లో ఆ సినిమా మొదటి స్థానంలో ఉండడం దేవరకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేవర టాప్ 5 లోకి ఎంటర్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు. మొదటి 2 స్థానాలకు ఈ సినిమా చేరే అవకాశం లేదు. కాబట్టి మూడో స్థానంలో ఉన్న కల్కి చిత్రాన్ని ఎక్కువ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. టాప్ 10 లో ఉన్న మిగతా సినిమాల కలెక్షన్స్ ని చూస్తే వాల్తేరు వీరయ్య 186 కోట్లు, సరిలేరు నీకెవరు 177 కోట్లు, బాహుబలి 176 కోట్లు, సైరా 168 కోట్లు, రంగస్థలం 160 కోట్లు కలెక్షన్ సాధించి వరుసలో ఉన్నాయి. దేవరా సినిమాకి సంబంధించి జరిగిన బిజినెస్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని లెక్కలోకి తీసుకొని టాప్ 5 లోకి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో దేవరా రూపొందుతుంది. అలాగే కొరటాల శివ కెరీర్ లో కూడా ఇలాంటి జోనర్ లో సినిమా చేయలేదు. ఈ 2 అంశాలు సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు బాగా పెరుగుతున్నాయి. దేవరా రిలీజ్ టైంకి పోటీగా ఏ స్టార్ హీరో సినిమా లేదు. కాబట్టి ప్రస్తుతం ప్రచారంలో ఉన్న నంబర్స్ ని దేవరా డెఫినెట్ గా రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ తో ఉన్నారు మేకర్స్.